ఇచ్చదు ఈ ప్రాబ్లం. చదువుతున్నా. పై చదువు. ఎందుకు నేను చూసుకుంటున్నాను, నేను చదువుతాను. సరే అయితే సరే, సొల్యూషన్ కూడా కిందకి జరపన చూసుకుంటావా? ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ ఇంకా చదవలేదు. అంటే నువ్వు పై చదివితే ఇందులో రికార్డ్ అవుద్ది అని చెప్పి, రేపు పొద్దున ఉపయోగపడుద్ది అని చెప్పి, అంతమించి ఏం లేదు. ఓకే. 10 kV 25 Hz. తర్వాత ఏంటది? అది ట్రాన్స్ఫార్మర్. TFO అంటే ట్రాన్స్ఫార్మర్. ఓకే. And eddy current losses of 1.5, 0.7 and 0.4% of output. The percentage of losses if the transformer be used. ये क्वेश्चन ఏంటి ఇలా? If the transformer be used on a 20 kV 50 Hz system, assuming the full load current to be the same R. ఏమర్థమైంది క్వశ్చన్? మళ్ళీ చదువుకోని, ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. మళ్ళీ చదువుకోవాలా? 10 kV 25 అనేది ఫస్ట్ రేటెడ్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర కాపర్ హిస్టరీస్ కరెంట్స్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి. కరెంట్స్ ఇవ్వాల. లాసెస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, పర్సంటేజ్ లాసెస్ ఇచ్చారు. ఒక నిమిషం నేను చెప్తాను. పర్సంటేజ్ ఆఫ్ లాసెస్ సేమ్ అదే, కాకపోతే 20 kV 50 Hz దగ్గర ఆ పర్సంటేజ్ ఆఫ్ హిస్టరీసిస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫుల్ లోడ్ దగ్గర తీసుకోమన్నారు. అంతే. అంటే ఇనిషియల్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇక్కడ. ఆ ట్రాన్స్ఫార్మర్ కి 10 kVA సేమ్ ఒకటి మొన్న చేసిన సమ్మె, కాకపోతే ఏంటంటే అక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసారు వాల్యూస్ వాట్స్ లో, ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ లో ఇచ్చారు. అది ఈ 10 kV 25 Hz సప్లై చేశారు ఆ ట్రాన్స్ఫార్మర్ కి. అప్పుడు సప్లై చేసినప్పుడు ఈ పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ అనేవి 1.5%, హిస్టరీసిస్ లాస్ వచ్చేసరికి 0.7%, అండ్ ఎడ్డీ కరెంట్ లాస్ వచ్చేసరికి 0.4% ఆఫ్ అవుట్పుట్ అన్నాడు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ అంటే నథింగ్ బట్ కేవీఏ రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అంటే ఎస్. ఓకేనా? సో కాబట్టి ద పర్సంటేజ్ ఆఫ్ లాసెస్ ఇఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అంటే సేమ్ ట్రాన్స్ఫార్మర్, అదే ట్రాన్స్ఫార్మర్కి 20 kV అండ్ 50 Hz ఇచ్చినప్పుడు కాపర్ లాసెస్, హిస్టరీసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పి అడిగాడు అనమాట ఈ క్వశ్చన్లో. సో కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కాపర్ లాసెస్, హిస్టరీసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి మనకి వోల్టేజ్ మీద, ఫ్రీక్వెన్సీ మీద అండ్ అదే విధంగా కరెంట్ మీద ఎలా రిలేట్ అయ్యి ఉంటాయో మనం తెలుసుకోవాలి. అంటే కాపర్ లాసెస్ అనేవి కరెంట్కి ప్రపోర్షనల్గా ఉన్నాయా, లేకపోతే వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉందా, ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉన్నాయా, సిమిలర్గా హిస్టరీసిస్ లాసెస్ కూడా వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉన్నాయా, అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి ఎలా ఉన్నాయి, అది లాసెస్ కాదు, పర్సంటేజ్ ఆఫ్ లాసెస్ అనేవి ఎలా ప్రపోర్షనల్గా ఉన్నాయి అనేది కావాలి మనకి. సో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ బేసికల్గా కొన్ని టర్మ్స్ డిఫైన్ చేసుకుంటాను. ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్కి రేటెడ్ కేవీఏ వచ్చేసరికి ఎస్ అని డిఫైన్ చేసుకుంటాను. ఓకే, అండ్ సేమ్ అదే ఎస్ అనేది బేస్ కేవీఏ కింద తీసుకుంటాను. ఎస్ అనేది బేస్ కేవీఏ అనుకుంటాను. సో మనకి ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎస్కి ఫార్ములా ఏంటి? E2 × I2 అండ్ E1 × I1. ఓకేనా? ఎందుకంటే ఇన్పుట్ సైడ్ అంత కేవీ అయితే ఉందో, అవుట్పుట్ సైడ్ కూడా అంతే కేవీ ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మర్కి, కాన్స్టెంట్ పవర్ డివైస్ కాబట్టి. సో కాబట్టి నేను జనరల్గా ఏం రాసుకుంటానంటే S = V × I అని రాసుకుంటా. V × I అంటే అటు సైడ్ వోల్టేజ్, అటు సైడ్ కరెంట్ అని అర్థం. ఇప్పుడు ప్రైమరీ సైడ్ కరెంటును, ప్రైమరీ సైడ్ కరెంట్ వోల్టేజ్ తీసుకుంటే E2 I2 అవుతుంది. అదే సెకండరీ సైడ్ తీసుకుంటే, అదే ప్రైమరీ సైడ్ తీసుకుంటే E1 I1 అవుతుంది. సెకండరీ సైడ్ తీసుకుంటే E2 I2 అవుతుంది. సో జనరల్గా వచ్చేసరికి V × I అని చెప్పి తీసేసుకున్నాను.
ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కాపర్ లాసెస్ చూద్దాం. కాపర్ లాస్ పర్సంటేజ్ కాపర్ లాస్ అన్నాడు. సో పర్సంటేజ్ కాపర్ లాస్ అనేవి మనకి జనరల్ కాపర్ లాస్ ఫార్ములా ఏంటి? I1 స్క్వేర్ ఇంటూ RE1 విచ్ ఈజ్ ఈక్వల్ టు I2 స్క్వేర్ ఇంటూ RE2. సో కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ అని అడిగాడు. పర్సంటేజ్ అని అంటే అర్థం ఏంటంటే ఆ వచ్చిన లాసెస్ డివైడెడ్ బై KVA ఇంటూ 100 అదే పర్సంటేజ్. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ అవుట్పుట్ కదా, అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ అనేది నేను ఎస్ కదా. సో కాబట్టి I1 స్క్వేర్ ఇంటూ RE1 డివైడ్ బై ఎస్ ఇంటూ 100 ఆర్ I2 స్క్వేర్ ఇంటూ RE2 బై ఎస్ ఇంటూ 100. ఇది ఈ Okay. I1 I2 అనేది ఫుల్ లోడ్ కరెంట్స్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చి పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాసెస్ అనేవి I1 బై E1 ఆర్ I2 బై E2కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎందుకు? RE1 RE2 అనేది కాన్స్టెంట్స్. సో కాబట్టి దాన్ని ఒక కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కింద తీసుకుంటాను, అది కాన్స్టెంట్. సిమిలర్లీ మనకి ఎస్ అంటే ఏంటి? వి ఇంటూ ఐ కదా. సో కాబట్టి ఇక్కడ సో అప్పుడు ఈ ఎస్ ప్లేస్లో ఈ ఇక్కడ సపోజ్ I1 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎస్ ప్లేస్లో E1 ఇంటూ I1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇక్కడ E1. హలో హలో వినపడుతుందా? ఓకే. వినపడుతుంది. ఇక్కడ E1 ఓకే. రిఫర్ టు ప్రైమరీ అన్నప్పుడు మనం ఎస్ ప్లేస్ లో E1 I1 తీసుకుంటున్నామా? తీసుకోవాలి. సో కాబట్టి అంటే నేను ప్రైమరీ సైడ్, ఎందుకంటే లాసెస్ అనేవి ప్రైమరీ సైడ్ అయినా ఎలా ప్రైమరీ సైడ్ నుంచి చూసినా సెకండరీ సైడ్ చూసిన లాస్ కాపర్ లాస్ మొత్తం టోటల్ కాపర్ లాసెస్ అనేవి సేమ్ ఉంటాయి. సో కాబట్టి నేను ప్రైమరీ సైడ్ తీసుకున్నప్పుడు E1 I1 తీసుకుంటా. సో కాబట్టి ఇక్కడ ఈ I1 ఈ I స్క్వేర్ Okay. కొట్టుకుపోతాయి. Okay. కొట్టుకుపోయినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? I1 ఇంటూ RE1 డివైడెడ్ బై E1 మిగులుద్ది. సో కాబట్టి RE1 అనేది ట్రాన్స్ఫార్మర్ కాన్స్టెంట్ కదా. రెసిస్టెన్స్ అనేది ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ సైడ్. RE1 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఈ పర్సంటేజ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు డైరెక్ట్ గా వచ్చేసరికి I1 బై E1 ఇంటూ 100 అవుతుంది కదా, ఓకే. ఇంటూ RE1 అవుతుంది. సో కాబట్టి ఈ RE1 అనేది నేను జస్ట్ ఏం తీసుకుంటా, కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనల్ పక్క తీసేస్తా. సో అప్పుడు ఈక్వాలిటీ కాస్ట్ కాన్స్టెంట్ డైరెక్ట్ ప్రపోర్షనల్ కింద మారుతుంది. సో అప్పుడు I1 బై E1కి, లేకపోతే సిమిలర్ సెకండరీ సైడ్ కూడా అలాగే చేస్తే I2 బై E2కి మనకు వస్తుంది. సో కాబట్టి జనరల్గా ఉండేటట్టు పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ అనేవి I బై వికి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. కరెంట్ రేటింగ్ బై వోల్టేజ్ రేటింగ్ ఇది డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. సో కాబట్టి నేను ప్రైమరీ సైడ్ తీసుకుంటే అక్కడ I1 బై V1 వేయాలి, I1 బై E1 వేస్తాం. అదే సెకండరీ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే I2 బై E2 వేయాలి. అదే గుర్తుంచుకోవాలి మనం. అందుకే ఇక్కడ రాశాను ద రేటెడ్ కరెంట్స్ ఆన్ రెస్పెక్టివ్ సైడ్స్ అని చెప్పి రాశా ఇక్కడ. ఓకే. ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ హిస్టరీసిస్ లాసెస్ గురించి చూద్దాం. అవి ఎలా ప్రపోర్షనల్గా ఉంటాయి అని చెప్పి. ఈ పర్సంటేజ్ హిస్టరీసిస్ లాస్ వచ్చేసరికి మామూలుగా మామూలుగా హిస్టరీసిస్ లాస్ అంటే ఏమొస్తుంది? కాన్స్టెంట్ B అంటే అంతకుముందు డిఫైన్ చేసుకున్న BA మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంటూ Bmax పవర్ 1.6 ఇంటూ F. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా మనకి హిస్టరీసిస్ లాసెస్కి ఫార్ములా. ఇది మనకి దీంట్లో ఇంకో టర్మ్ కూడా ఉంటుంది అనుకుంటా కదా, వాల్యూమ్ ఏదో. ఎందులో? B ఇంటూ Bmax పవర్ 1.6 ఫ్రీక్వెన్సీ ఇంటూ వాల్యూమ్ ఉంటుంది అనుకుంటా కదా. వాల్యూమ్ ఉండదు. అంటే ఆ వాల్యూమ్ కూడా నేను Bలోకి తీసుకొచ్చేసాను, కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కింద తీసుకొచ్చేసాను. B అంటే మనకి V/S కదా. B అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఓకే ఓకే. ఇక్కడ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షన్ Bmax అనేది V/F అవుతుంది. ఓకే ఓకే, అర్థమైంది. సో కాబట్టి ఈ ఒక్క టర్మ్ వచ్చేసరికి ఈ B ఇంటూ Bmax పవర్ 1.6 ఇంటూ F అనేది హిస్టరీసిస్ లాస్కి ఫార్ములా అది. కానీ నాకు కావాల్సింది ఏంటంటే పర్సంటేజ్ హిస్టరీసిస్ లాస్ కదా. సో కాబట్టి పర్సంటేజ్ హిస్టరీసిస్ లాస్ బై S ఇంటూ 100. సో ఇది పర్సంటేజ్ ఆఫ్ హిస్టరీసిస్ లాస్ ఫార్ములా ఇది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు Bmax అనేది V/F ప్రపోర్షనల్గా ఉంది. అండ్ S ఈజ్ ఈక్వల్ టు E2 ఇంటూ I2 ఆర్ S ఈజ్ ఈక్వల్ టు E1 I1. సో ఇన్ జనరల్ వచ్చేసరికి S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I అని తీసుకుంటాను. ఒక్క నిమిషం ఉంటావా?
హలో వచ్చాను. అదే ఇప్పుడు ఈ S ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ అనేది రేటెడ్ కరెంటు, ఓకేనా? అండ్ రేటెడ్ వోల్టేజ్ ఎటు సైడ్ తీసుకుంటే అటు సైడ్ తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఈ పర్సంటేజ్ హిస్టెసిస్ లాసెస్లో ఈ కాన్స్టెంట్ ఆఫ్ B అనేది అలాగే ఉంచుతాను. అండ్ నెక్స్ట్ B మ్యాక్స్ అంటే నేను V/Fకి ప్రపోర్షనల్గా ఉంటుంది కదా, సో కాబట్టి V/F సబ్స్టిట్యూట్ చేస్తాను. అండ్ ఇక్కడ F ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి F. సో అండ్ ఎస్ ఇక్కడ ఎస్ ఉంది కదా పైన, డెనామినేటర్ లెస్ కదా, ఆ ఎస్ ప్లేస్లో నేను వచ్చేసరికి V ఇంటూ I. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ VE I అని ఉంది, ఇక్కడ VE ఇక్కడ V ఉంది. సో కాబట్టి నేను ఎటు సైడ్ తీసుకోవాలని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎటు సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తావు అటు సైడ్ వాల్యూస్ తీసుకోవాలి. సపోజ్ నేను ప్రైమరీ సైడే చూసుకుంటాను అంటే అక్కడ ఇక్కడ E1, ఇక్కడ వచ్చేసరికి E1, ఇక్కడ I1. సో కాబట్టి జనరల్గా ఉండే కోసం అలా సెకండరీ సైడ్ ఉంటే 2 వస్తుంది, E2 ఇలా I2 వస్తుంది. సో కాబట్టి జనరల్గా ఉండే కేసు లాగా నేను V ఇంటూ I కింద మార్చుకున్నా. సో ఆ తర్వాత వచ్చేసరికి దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఈ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ తీసేసి అప్పుడు తీసేస్తే నాకు డైరెక్ట్ ప్రపోర్షనల్ రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ సో కాబట్టి ఇక్కడ ఇది సింప్లిఫై చేస్తే V ఇంటూ B పవర్ 0.6 నెక్స్ట్ F పవర్ -0.6 డివైడెడ్ బై I అని వస్తుంది. సో ఇది ఇంటూ 100, ఇక్కడ ఇంటూ 100 కూడా ఉంటుంది. నెక్స్ట్ సిమిలర్ ఇది పర్సంటేజ్ ఆఫ్ హిస్టెసిస్ లాస్ అనేది ఇది ఒక ఫార్ములా. దీనికి ఇలా పర్సంటేజ్ ఆఫ్ హిస్టెసిస్ లాస్ అనేవి వీటికి ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ ఇందాక కాపర్ లాస్ అనేవి మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటాయి, I/Vకి ప్రపోర్షనల్గా ఉంటాయి కాపర్ లాస్ అని. సిమిలర్లీ మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా ఈ ఫార్ములా తీసుకుని ఏ అనేది కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ B మ్యాక్స్ పవర్, ఇది వచ్చేసరికి ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫార్ములా ఈ పైది న్యూమరేటర్ ఒకటే. సో దాని కింద డినామినేటర్ బై S చేసుకుని ఇంటూ 100 చేసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ లాసెస్ ఫార్ములా. సిమిలర్లీ B మ్యాక్స్ అంటే V/F, నెక్స్ట్ V ఇంటూ I. సో కాబట్టి మనం ఇదంతా చేసుకున్న తర్వాత ఈ పర్సంటేజ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి V/I ఇంటూ 100కి ప్రపోర్షనల్గా ఉంటాయి. అంతే కదా. లేకపోతే మూడింటిలో 100 ఉంది కాబట్టి 100 ఎలిమినేట్ చేసుకోవచ్చు, అది కూడా కాన్స్టెంట్ కింద తీసుకోవచ్చు. 3లో కూడా 100 ఉంది కదా, అంటే ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాసెస్ 100 ఉంది, నెక్స్ట్ ఇందులో ఉంది కాబట్టి అది కూడా కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనల్ కింద తీసుకోవచ్చు. సో కాబట్టి ఇవే. సో అప్పుడు మొత్తం 3 రిలేషన్ కాపర్ లాస్ అనేవి I/Vకి, ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి V/I, ఈ హిస్టెసిస్ లాస్ అనేవి V పవర్ 0.6 ఇంటూ F పవర్ -0.6 బై Iకి ప్రపోర్షనల్గా ఉంటాయి. సో కాబట్టి 3 వచ్చేసినాయి. సో కాబట్టి మనకి ఇలా డైరెక్ట్ దేనికి ప్రపోర్షనల్గా ఉన్నాయి అని తెలిసింది అనుకో, అప్పుడు మనకు ఒక కండిషన్ తెలుసు. ఏంటంటే ఒక కండిషన్ దగ్గర ఆ వాల్యూస్ అనేవి తెలిస్తే ఇంకొక కండిషన్ దగ్గర కూడా ఆ వాల్యూస్ అని తెలిస్తే ఆ కండిషన్ దగ్గర వచ్చిన లాసెస్ మనకు తెలుస్తాయి. అంతే కదా. ఇప్పుడు సపోజ్ A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సమ్, ఇప్పుడు సపోజ్ ఏ అనేది 1 ఇచ్చాడు. సిమిలర్లీ మనకి ఏ అనేది Bకి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంది, అండ్ B అనేది 1 ఇచ్చాడు, ఓకేనా. అండ్ మనకి సిమిలర్లీ C అనే టర్మ్ ఒకటి ఉంది, C ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు D అని ఇచ్చాడు. సపోజ్ నాకు C అనేది 2 ఇచ్చాడు. ఇప్పుడు D అనేది ఎలా D కనుక్కోవాలి, D నాకు తెలియదు. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాను, A/C ఈజ్ ఈక్వల్ టు B/D కదా, అలా చేసుకోవచ్చు కదా. ఇక్కడ A కి B కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంది, C కి D కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంది. ఈ రెండింటికి రిలేషన్ అయితే లేదు కదా. ఏ రెండు? ఇక్కడ A ఉంది కదా. హలో, A అనేది C కింద అనుకోవాలి. అంటే అలా ఎందుకు అనుకోవాలంటే, లేకపోతే కాదులే, అలా కాదులే, కానీ ఏ ఉంది కదా, ఇప్పుడు ఏ 1, సపోజ్ B కూడా 1. సిమిలర్లీ అది చెప్తానండి, ఇలా కాదులే, వేరు వాల్యూస్ తీసుకుని చేద్దాం. సపోజ్ ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు B అని ఉందనుకో, సపోజ్ ఏ అనేది 1 అయినప్పుడు B అనేది కూడా 1 అయింది, ఓకేనా. ఇప్పుడు సమ్ కాన్స్టెంట్ ఇంటూ 1 అవుతుంది, కానీ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ తీసుకున్నాను నేను.
అంటే కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనల్ తీసాను డైరెక్ట్ ప్రపోర్షనల్. సో ఇది 1 అయినప్పుడు బి అనేది 1 అవుతుంది. ఇప్పుడు నాకు ఏ అనేది 7 అయింది అనుకో, బి అనేది ఎంత అవ్వాలో అంటే తెలియదు నాకు, అది కనుక్కోవాలి. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాను, ఒక కండిషన్లో ఏ ఎంత ఉందో బి ఎంత ఉందో తెలుసు ఒక కండిషన్లో, ఇంకొక కండిషన్లో ఏ ఎంత ఉందో తెలుసు కానీ బి ఎంత ఉందో తెలియదు. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాను, ఆ 1/7 ఇంటూ ఆ 1/b తీసుకుంటాను, లేకపోతే b1 సంథింగ్ తీసుకుంటా ఆ కండిషన్లో. అప్పుడు ఆ b1 కనుక్కోవచ్చు కదా, అది ఆ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ. సిమిలర్ ఎందుకంటే ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాసెస్ ఎట్ 10 kV 25 Hz దగ్గర తెలుసు, ఈజ్ ఈక్వల్ టు 1.5 కదా, అది ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. మనకి 1.5 టైమ్స్ ఆఫ్ అవుట్పుట్ అన్నారు, అంటే ఎస్ఎల్లో తీసుకోవాలి కదా. 1 టైమ్స్ ఆఫ్ పర్సంటేజ్, నేను ఇక్కడ పర్సంటేజ్ తీసుకున్నాను డైరెక్ట్గా పర్సంటేజ్. అప్పుడు నువ్వు ఇది పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ డైరెక్ట్గా తీసుకున్నాను, 1.5% అని తీసుకున్నాను నేను. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ అనేవి ఆ పర్సంటేజ్లోనే ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ అవుట్పుట్ అని చెప్పి అలా అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే అది 1.5% అని అర్థం, అవుట్పుట్ అనేది అర్థం కాదు దానికి. ఊని జస్ట్ నీకు అర్థం అవడానికి అలా ఇచ్చాడు అంతే, 1.5% ఆఫ్ అవుట్పుట్. సో కాబట్టి అది 1.5% అవుతుంది పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ డైరెక్ట్గా. సిమిలర్లీ నాకు ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాసెస్ ఎట్ 20 kV ఎట్ 50 Hz కావాలి. సో కాబట్టి అవి తెలియవు కాబట్టి నేను ఇప్పుడు ఈ మనం కనుక్కున్నాం కదా పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ అనేవి I/Vకి ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్పి. సో కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ ఎట్ 10 kV ఎట్ 25 Hz అనేది I/V. కాబట్టి ఇది ఈ కరెంట్ అనేది 10 kV దగ్గర, ఈ వోల్టేజ్ అనేది 10 kV దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పి ఇక్కడ డంప్ చేయాలి. సిమిలర్లీ అది డివైడెడ్ బై నెక్స్ట్ ఈ పర్సంటేజ్ ఆఫ్ కాపర్ లాస్ 20 kV 50 Hz. సో ఈ I అనేది 20 kV దగ్గర, ఈ V అనేది 20 kV దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాబట్టి అప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇవి తెలుసు మనకి. ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, వీ హ్యావ్ టు ఎజ్యూమ్ ద సేమ్ లోడ్ కరెంట్ అని చెప్పి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు ఎజ్యూమ్ ద ఫుల్ లోడ్ కరెంట్ టు బి సేమ్. ఓకే, అంటే ఈ కండిషన్లోను ఈ కండిషన్లో కూడా ఫుల్ లోడ్ కరెంట్ అనేది సేమ్గా ఉందని చెప్పాడు. సో కాబట్టి అప్పుడు సేమ్గా ఉంది కాబట్టి అప్పుడు ఈ ఈఐ క్యాన్సిల్ అయిపోద్ది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఇది వచ్చేసింది. ఎందుకంటే ఈ ఐ మన దగ్గర ఇంకా అన్ని ఉన్నాయి కదా, కాపర్ లాసెస్ కనుక్కుంటాం. అప్పుడు ఎంత వస్తుందంటే 0.75 వస్తుంది. ఓకే, సిమిలర్లీ హిస్టెరిసిస్ లాస్ కూడా సేమ్ అలాగే తీసుకుంటాం. ఒక వోల్టేజ్ ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర తెలుసు కాబట్టి ఇంకొక వోల్టేజ్ ఇంకో ఫ్రీక్వెన్సీ దగ్గర తెలియక కావాలంటే అది ఇది డివైడ్ చేస్తావు, ఈ ఫార్ములాలో పెట్టుకుంటావు. సో కాబట్టి చేస్తా అవి. నెక్స్ట్ ఇది సిమిలర్లీ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఈ 0.8% ఎట్ 20 kV 50 Hz. అది అంటే రిలేషన్స్ తీసుకురావడం ఇంపార్టెంట్. ఆ రిలేషన్ తీసుకురావాలి, జాగ్రత్త చేసుకుంటే అదే నీకు. అందుకే ఫస్ట్ ముందు డెరివేషన్ చేశాను అక్కడ, అది లేకుండా డైరెక్ట్గా ఫార్ములా చెప్పేస్తే కొంచెం అర్థం కాదు కదా. అది అందుకని చెప్పి ఆ రిలేషన్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. అది నెక్స్ట్ ఇంకా ఇంతే, ఇంకా ఈ సమస్య ప్రాసెస్ మీద ఇవే ఉన్నాయి. ఇంకా ఇవి ట్రాన్స్ఫార్మర్స్ లో మనకి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయిలే కానీ ఇంకా వాటిలో ఏమంటే తీరియే కదా మొత్తం. నెక్స్ట్ అక్కడికి వచ్చేసరికి ఐ మీన్ ఇవే ఉంటాయి ఎక్కువ, ఈ హార్మోనిక్స్ గురించి. నెక్స్ట్ రెగ్యులేషన్స్ కానీ ఇవే ఫార్ములాస్, సేమ్ అయ్యే ఫార్ములాస్. I2 R2 సేమ్ అదే ఒక ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఇప్పుడు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకో, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది 3 సింగిల్ ట్రాన్స్ఫార్మర్స్ కింద తీసుకోవచ్చు కదా. సో కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాం. ఒకవేళ ఒకే 3 ఫేజ్, ఇప్పుడు సపోజ్ 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకు కనెక్ట్ చేయొచ్చు. అదే విధంగా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా ఉంటుంది కదా, ఐ మీన్ ఒకటే. అప్పుడు కూడా మన అనాలిసిస్ పర్పస్ కోసం ఏం చేస్తామంటే ఆ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని 3 సింగిల్ ఫేజెస్ ట్రాన్స్ఫార్మర్ కింద తీసుకోవచ్చు అంటున్నా నేను. అనాలిసిస్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ కానీ అన్నీ కూడా 3 విడివిడిగా తీసుకుని చేసుకుంటాం. ఓకే, అది సేమ్ ఇంతే, ఇంకా 3 ఫేజ్ మీద ఇంకేం సమస్య ఉండవులే.
ఇంకా ఉంటే గింటే స్కాట్ కనెక్షన్ ఆట మీద ఉంటాయి, అవి ఏమి ఇవ్వడం మనకి, నాకు తెలిసి అయితే ఇవ్వడు అవి. ఇంకా నెక్స్ట్ ఇంకంతే, ఇంకా ట్రాన్స్ఫార్మర్స్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? నేను చేసుకునేటప్పుడు ఎప్పుడైనా వస్తే అడుగుతాను. సరే అయితే మరి ఇక ఆపేస్తున్నా. మరి ఇంకా నెక్స్ట్ ఏది స్టార్ట్ చేస్తావు? నెక్స్ట్ అంటే నేను ఇండక్షన్ మెషిన్స్ చదువుతాను. సరే, అంటే నేను అప్పుడప్పుడు చూసుకోవడానికి. సరే చూసుకో అయితే. అంటే ఇంకా మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇంకా అవసరం లేదా అని చెప్పి. నీ ఇష్టం. నా ఇష్టం ఉంది, నాకు ఖాళీ ఉంటే నేను చెప్తాను, అది ఖాళీ లేకపోతే కుదరదని చెప్తాను. అది ఖాళీ ఉన్నంత వరకు ఒకేసారి అదే నాకు ఖాళీ ఉన్నంత వరకు, నాకు ఖాళీ ఉన్నంత వరకు ఇబ్బంది లేదని అనుకున్నంత వరకు చెప్తాను. ఓకేనా? సరే, అలా అయితే మరి రేపైతే ఉండదుగా, అంటే నువ్వు చెప్తావా అది చదివేసినాక? అంటే చూస్తాను, మ్యాక్సిమం ఒక 2 రోజులు టైం పట్టిద్ది ఇంకా అంటే నీకు ఇంకొకటి చూపిద్దాం అనుకో. అంత టైం ఏం పెట్టదు, మామూలుగా నువ్వు ప్రిపేర్ అవ్వు. ఎప్పుడైనా ఒక 2-3 డేస్ ఒకసారి అయినా కొంచెం ఎక్కువ టైం పెట్టి డిస్కస్ చేయొచ్చు. రోజు ఒక 10 minutes 15 minutes కాకపోయినా. ఒక నిమిషం, నీకు ఇంకోటి చూపించాలనుకుంటున్నాను. ఇదే ట్రాన్స్ఫార్మర్లు అక్కడ నీకు V20 V10 ఎలా ఈక్వల్గా వస్తాయి అని చెప్పాను కదా, అది చూపిస్తాను చూడు ఒకసారి, ఎలాగ టైం ఉందిగా. ఇప్పుడు సపోజ్ ఇదిగో ఇది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓకే, ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ బాక్స్లో ఇలా ఉంటుంది. అంటే మనకి బయటకు వచ్చేసరికి 2 టెర్మినల్సే ఉంటాయి కదా, ఈ LV సైడ్ టెర్మినల్స్, HV సైడ్ టెర్మినల్స్ ఉంటాయి. ఇంకా ఇదంతా కూడా లోపల ఉంటుంది బాక్స్ అదంతా పెట్టి సపోజ్. సో కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్కి నోలోడ్ టెస్ట్ కండక్ట్ చేశాను అనుకో, ఈ సెకండరీ సైడ్ ఓపెన్ చేసి నోలోడ్ టెస్ట్ కండక్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ సెకండరీ సైడ్ కనెక్ట్ చేసి ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాను. ఓకే, ఆ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసిన తర్వాత సో కాబట్టి ఇక్కడ ఒక రీడింగ్ వస్తుంది కదా, దాన్ని V20 అనుకుంటాం. ఓకే, అర్థమైందా? క్లారిటీ అదే. ఇది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. అర్థమైంది. నో లోడ్ దగ్గర మనకి సెకండరీ సైడ్ ఓపెన్ చేస్తాం కాబట్టి అది V2. నేను దాని పేరు పెట్టుకున్నా, అది నేను పెట్టుకున్న పేరు అది V20 అని చెప్పి నువ్వు నెక్స్ట్ వచ్చింది పెట్టుకోవచ్చు. సపోజ్ సమ్ XYZ అని పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఊరిని అనాలిసిస్ కోసం నేను దాన్ని V20 అని అనుకుంటాను. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ నువ్వు X పెట్టుకున్నావు అనుకో, హలో, ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు X అని పేరు పెట్టుకున్నావు అనుకో, అప్పుడు X అనేది నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు? ఇట్ ఈస్ ద సెకండరీ సైడ్ వోల్ట్ మీటర్ రీడింగ్, దెన్ సెకండరీ వాజ్ ఓపెన్ కదా. సపోజ్ నేను V20 అని పేరు పెట్టుకున్నాను అనుకో, ఇప్పుడు నాకు కూడా అదే డిఫైన్ అవుద్ది, అదే పేరు అవుద్ది. అప్పుడు ఏమవుద్ది? ఇట్ ఈస్ ద సెకండరీ సైడ్ వోల్టేజ్ వెన్ సెకండరీ వాజ్ ఓపెన్. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు V20 కదా, రెండింటికి కూడా సేమ్ డెఫినేషన్ అప్పుడు. సో కాబట్టి నేను దీన్ని V20 అని అనుకుంటాను. నువ్వు X డిఫైన్ చేసుకుని అదే వస్తుంది, నేను కూడా అదే వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ని నెక్స్ట్ ఈక్వివాలెంట్ సర్క్యూట్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఈ బ్లాక్ బాక్స్లో ఉన్నదాన్ని అప్పుడు తీసుకున్నప్పుడు ఈక్వివాలెంట్ సర్క్యూట్ అనేది ఇలా వస్తుంది. ఇదంతా ఈ R1 JX1 నెక్స్ట్ R2 JX2 అనేవి అన్నీ కూడా లోపల ఉంటాయి. ఈ మధ్యలో ఇది ఉండేదేమో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. అది. సో కాబట్టి ఇదంతా ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. సో కాబట్టి ఇక్కడ నేను సెకండరీ ఓపెన్ చేశాను కాబట్టి I2 అనేది 0. సో I2 0 కాబట్టి I1 అనేది కూడా 0 అవుతుంది. ఎందుకంటే నేను షంట్ బ్రాంచ్ అనేది నెగ్లెక్ట్ చేస్తాను. ఎనాలిసిస్ కోసం అది చాలా తక్కువ కరెంట్ తీసుకుంటుంది కాబట్టి, అది నో లోడ్లో కాబట్టి ఇంకా తక్కువ కరెంట్ తీసుకుంటుంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేశాను. నేను ఎనాలిసిస్ కోసం తీసుకోలేదు. సో కాబట్టి I2 0 అయింది కాబట్టి I1 0 అవుతుంది. I2 0 అయిపోతుంది. I1 0 ఎందుకు చేస్తున్నాం? నెగ్లెక్ట్ అంటే ఇంకా అసలు మనకు ప్రైమరీ సైడ్ ఉంటది కదా కరెంట్. ఉంటుంది ప్రైమరీ సైడ్, నీకు అర్థం కావట్ల విషయం. ఇప్పుడు ప్రైమరీ సైడ్ కరెంట్ I1 అనేది I0 బార్ ప్లస్, ఇప్పుడు I1 బార్ ఈజ్ ఈక్వల్ టు I0 బార్ ప్లస్ I2 బార్ కదా. ఈ పైన బార్ అంటే అర్థం ఏంటంటే ఫేజర్ రిప్రజెంటేషన్ అని అర్థం. ఓకేనా? ఇవన్నీ I1 I0 I2 అనేవి సైన్సాయిడల్ కరెంట్స్ కాబట్టి అవి ఫేజర్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం కాబట్టి అయిపోయింది. సో కాబట్టి ఈ సెకండరీ సైడ్ నేను ఓపెన్ చేశాను కాబట్టి I2 అనేది 0 కదా, అది ఫిక్స్ కదా, ఫిక్స్. ఓకేనా? ఇక నీ వాయిస్ బ్రేక్ అయింది. ఇప్పుడు నేను ఇప్పుడు సెకండరీ సైడ్ కరెంట్ I2 అనేది 0 కదా.
సో కాబట్టి I2 అని 0 అది నీకు తెలుసు కదా. ఇప్పుడు I2 అనేది స్విచ్ ఓపెన్ చేసాం కాబట్టి I2 0 ఉంటుంది. అది కరెక్టే కాదని చెప్పు ముందు. I2 0 కరెక్టే. కరెక్టే కదా. అది అక్కడ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నాకు ప్రైమరీ సైడ్ కరెంట్ I1 అనేది I0 ప్లస్ I2 కదా, I2 డాష్ కదా, I0 ప్లస్ I2 డాష్. I2 డాష్ కూడా 0 అయిపోతుంది. I2 డాష్ కూడా 0. ఎందుకు I2 డాష్ 0 కాబట్టి I2 0 కాబట్టి I2 డాష్ 0. ఎందుకంటే I2 డాష్ ఈక్వల్ టు I2/K కాబట్టి అది 0 అయిపోతుంది కాబట్టి ఇది 0. ఓకేనా? సో కాబట్టి అప్పుడు I1 బార్ అనేది I1 బార్ ఈజ్ ఈక్వల్ టు I0 బార్ కదా. కానీ నేను కండిషన్ తీసుకున్నాను కదా, షంట్ బ్రాంచ్ తీసుకోలేదని చెప్పి. షంట్ బ్రాంచ్ ఓపెన్ లో ఉందని అర్థం. I1 కూడా 0 అంటే I1 అనేది 0, అందుకని అలా వచ్చింది అది. సో కాబట్టి I2 0, I1 0, I0 కూడా 0 కాబట్టి షంట్ బ్రాంచ్. సో I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు I2/A టైమ్స్. సో 0/A 0. ఇప్పుడు చూడు ఈ ఈక్వివాలెంట్ సర్క్యూట్ రా. ఇక్కడ ఇప్పుడు ఇది సెకండరీ సైడ్ I2 0 కదా. ఇప్పుడు ఈ లూప్లో నేను KVL వేసాను అనుకో, అసలు ఇక్కడ V2 0 అనేది ఇక్కడ నేను V2 0 అర్థం అనుకున్నాను. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ 2 పాయింట్స్ కదా, ఈ 2 వైర్ల యొక్క పాయింట్లు ఎండ్ అంటే ఇది V2 0 అంటే అర్థం ఏంటంటే ఈ 2 పాయింట్స్ మధ్య వచ్చిన వోల్టేజ్ అనేది నేను V2 0 అనుకున్నాను అంటాం అది. సో కాబట్టి ఇప్పుడు I2 అనేది 0. సో కాబట్టి ఇక్కడ KVL వేసాం అనుకో, ఏమవుతుంది? V2 0 ఈజ్ ఈక్వల్ టు E2 అవుతుంది. ఎందుకంటే I2 0 కాబట్టి ఈ డ్రాప్ అంతా 0 అవుతుంది కాబట్టి KVL వేస్తే కుప్పు కాబట్టి E2 ఈజ్ ఈక్వల్ టు V2 0. ఓకేనా? చూడు ఇక్కడ రాసాను చూడు. ఎన్యువర్ V2 ఈజ్ ఈక్వల్ టు E2 అని చెప్పి రాసాను. అది అలా వచ్చింది ఎందుకంటే KVL వేసని చెప్పి కాబట్టి ఇది. ఇప్పుడు ప్రైమరీ సైడ్ కూడా నేను KVL వేస్తాను. ప్రైమరీ సైడ్ కూడా KVL వేస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రైమరీ సైడ్ కూడా KVL వేస్తే V1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ R1 ప్లస్ JX1 ప్లస్ E1 అవుతుంది కదా. కానీ నాకు I1 అనేది 0 కదా. సో I1 అనేది 0 అవుతుంది కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు E1. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు E1/E2 అనేది ఏ కదా ట్రాన్స్ఫార్మర్కి. సో కాబట్టి ఇప్పుడు E1 అనేది V1కి ఈక్వల్గా ఉంది అండ్ E2 అనేది V2 0కి ఈక్వల్గా ఉంది. సో కాబట్టి V2 0 అనేది V1/A మన ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్కి వచ్చింది కదా కింద ఫార్ములాలో. V1/A ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఇది దాని ఎనాలిసిస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఉంది, కంగారు ఇంకా ఉంది, ఇలా వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది నో లోడ్లో ఉన్నప్పుడు, అది కూడా షంట్ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి సప్లై వోల్టేజ్ అంటే మనం సోర్స్కి వచ్చే వోల్టేజ్ అనేది E1కి ఈక్వల్గా ఉంటుంది. E1 అనేది ఇంటర్నల్లీ ఇండ్యూస్డ్ EMF ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. అండ్ సెకండరీ సైడ్ వచ్చే నో టెర్మినల్ వోల్టేజ్ అనేది సెకండరీ సైడ్ ఇంటర్నల్గా ఉండే వోల్టేజ్ ఏంటి E2 కదా, దానికి ఈక్వల్గా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది కూడా షంట్ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్ నో లోడ్లో ఉన్నప్పుడు. దీని నుంచి మనం ఆ పాయింట్స్ గెస్ చేయాలి. నెక్స్ట్ ఇక మళ్ళీ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అన్ను లోడ్ పెట్టాను. లోడ్ స్విచ్ క్లోజ్ చేశాను. ఇందాక స్విచ్ ఓపెన్ కదా, ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేశాను. సో కాబట్టి ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్కి స్విచ్ క్లోజ్ చేసినప్పుడు లోడ్ అనేది కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య నేను ఈ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చిన వోల్ట్ మీటర్ రీడింగ్ V2 అని అనుకుంటున్నాను. నేను దానికి ఒక పేరు పెట్టుకున్నాను. సో అప్పుడు ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్కి మళ్ళీ ఈక్వివాలెంట్ సర్క్యూట్లను రిప్రజెంట్ చేయాలి. అది సేమ్ ప్రొసీజర్. కానీ మళ్ళీ నీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఈ కండిషన్లో ఇలా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అలా ఈక్వివాలెంట్ సర్క్యూట్లో రిప్రజెంట్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పి ఒక డౌట్. అసలు ఈక్వివాలెంట్ సర్క్యూట్లో మనకు ఉండే టర్మ్స్ ఏంటి? R1 X1 నెక్స్ట్ R2 X2 RM XM ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు R1 అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ యొక్క డయామీటర్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వైండింగ్ యొక్క R1 R2.
ఈ వోల్టేజ్ మీద ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది కానీ అంటే స్కిన్ ఎఫెక్ట్ తొక్క అవన్నీ వద్దు, అవన్నీ అంత లోతుగా అవసరం లేదు. ఆ స్కిన్ ఎఫెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేసేద్దాం మనం ప్రస్తుతానికి అనాలిసిస్ కోసం. సో కాబట్టి R1 అనేది ఓన్లీ జస్ట్ ఫిజికల్ డయామీటర్ ఆఫ్ అదే ఫిజికల్ పారామీటర్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అంటే వైండింగ్ యొక్క పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఏంటి, X1 X2 కదా. ఇప్పుడు X1 అంటే 2πf ఇంటూ అదే 2πf ఇంటూ L1 కదా. అప్పుడు X1 అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంది, ఫ్రీక్వెన్సీ మీదను నెక్స్ట్ ఇండక్టెన్స్ ఎలాగో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫిజికల్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ విచ్ ఇస్ డెల్ బై n²/s సంథింగ్ రిలక్టెన్స్ నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ అనేది మొత్తం అనాలిసిస్ అన్నింటిలో కూడా మనం ఫ్రీక్వెన్సీ అనేది మనం కాపర్ లాసెస్ అనే వాటిల్లో మనం ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం కదా, అది అంతే కదా, కాపర్ లాస్ ఆర్ ప్రపోర్షనల్. సో కాబట్టి అందుకని చెప్పి ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టెంటే. సో కాబట్టి ఆ X1 అనేది కూడా కాన్స్టెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీక్వెన్సీ మీద, లేకపోతే L1 అని చెప్పి తీసుకో. సిమిలర్లీ L2 కూడా కాన్స్టెంటే. సిమిలర్లీ RM XM కూడా కాన్స్టెంట్. RM కాన్స్టెంట్, అది కూడా ఎడ్డీకి ఐ మీన్ కోర్ లాస్ కాంపోనెంట్ RM. అండ్ సిమిలర్లీ XM అనేది మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ ద మ్యాగ్నటైజింగ్ ఇండక్టెన్స్, అది కూడా కాన్స్టెంట్. సో కాబట్టి అన్ని కాన్స్టెంట్ టర్మ్సే కాబట్టి వోల్టేజ్ మీద ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వు. సో కాబట్టి అందుకని చెప్పి ఈ ట్రాన్స్ఫార్మర్ మనం అలా రిప్రజెంట్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదని అర్థం. అది ఓకే. సో కాబట్టి ఇప్పుడు V2 అనేది V2 కదా, సో అది లోడ్ ఉన్నప్పుడు V2 అని అనుకుంటాను. సో కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ KVL వేసుకుంటాను. KVL వేసుకుని ఇటు ప్రైమరీ సైడ్ KVL, సెకండరీ సైడ్ KVL, I1 I2. సో KVL ఈక్వేషన్ ఇలా వస్తుంది. సో కాబట్టి మనకి రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్కి ఫార్ములా ఏంటి, సెకండరీ సైడ్ నో లోడ్ వోల్టేజ్ వెన్ ఓపెన్ సర్క్యూటెడ్ మైనస్ ఫుల్ లోడ్ టెర్మినల్ వోల్టేజ్ డివైడ్ బై V20. సో కాబట్టి ఈ V20 అంటే V1/A కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకుని V2 చేసుకున్నాను. ఇది V1/A, ఇది V1/A. ఓకే. సో కాబట్టి ఇది ఈక్వల్గా వచ్చింది. కానీ మళ్ళీ ఇంకో ఫార్ములా కూడా ఉంది, దీని గురించి అసలు నీకు చెప్పాలనుకున్నాను. ఈ రెగ్యులేషన్ R ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ V2 డివైడ్ బై E2. ఎందుకంటే V20 అనేది E2కి ఈక్వల్ కదా, ఇందాక ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇక్కడ ఎక్కడెక్కడ రాశా E2, దెన్ యువర్ V2 0 ఈజ్ E2. ఓకే. సో కాబట్టి ఆ రెగ్యులేషన్ అనేది E2 మైనస్ V2 డివైడెడ్ బై E2. సో కాబట్టి మన ఫేజర్ డయాగ్రామ్ ఇవన్నీ ఇదంతా కూడా మనం ఇప్పుడు షంట్ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేస్తేనే షంట్ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేసినప్పుడే. సో కాబట్టి మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కండిషను, ఈ కండిషన్ తీసుకుని మన ఫేజర్ డయాగ్రామ్స్కు అవన్నీ గీస్తే మనకి రెగ్యులేషన్కి ఈ సెకండరీ సైడ్ టర్మ్స్లో ఇది వస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. I2 RE2 కాస్ థీటా, మళ్ళీ I2 XE2 సైన్ థీటా. ఇక్కడ V20 వచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం పెట్టాలా అని చెప్పి. అప్పుడు E2నే పెట్టాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇచ్చేస్తాడు మనకి క్వశ్చన్లోనే. 10 kV ట్రాన్స్ఫార్మర్ 400 volts/200 అని చెప్పి ఆడే ఇచ్చేస్తాడు. సో అక్కడ 400/200 అని కాబట్టి E2 అనేది 200 కదా. సో కాబట్టి అది ఈ ఫార్ములా ఇంపార్టెంట్ ఇదే. ఇప్పుడు సేమ్ దీన్ని మనకు RE2 తెలిసింది, RE1 కూడా కనుక్కోవచ్చు కదా, ఎందుకంటే RE1 ఈజ్ ఈక్వల్ టు RE2/A², XE2 కూడా అంతే. సో కాబట్టి I2 తెలిసింది, I1 కూడా కనుక్కోవచ్చు కదా, బికాజ్ ఎలాగో షంట్ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేసాం కాబట్టి I2' ఈజ్ ఈక్వల్ టు I2 అవుతుంది. సో I2' ఈజ్ ఈక్వల్ టు I1 అవుతుంది కాబట్టి I2' ఈజ్ ఈక్వల్ టు I2/A టైమ్స్ కదా. అది ఒకవేళ ప్రైమరీ సైడ్ పారామీటర్స్ ఇచ్చినా కానీ ఈ ఫార్ములాతో మనం వాటిని మార్చుకుని అది చేసుకోవచ్చు అనమాట. అది ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. ఇంకా అవసరం లేదు, ఇంతే, ఇవే ఇంపార్టెంట్. ఇప్పుడు I2 అనేది ఒక ఫార్ములా చూపించావు కదా, లాస్ట్ ఫార్ములా ఏది, IT × RE2 × cos θ. మనం స్విచ్ ఓపెన్ చేసినప్పుడు అయితే I2 0 అయిపోతుంది కదా. I2 0 అయిపోతుందిలే, ఇది రెగ్యులేషన్ ఫార్ములా కదా. ఇక్కడ నీకు రెగ్యులేషన్లో చూడు, ఇక్కడ ఈ V2 కూడా ఉంది.
V2 ఉందంటే I2 కూడా వస్తుంది. నీకు అర్థం కావట్లే విషయం అక్కడ. ఓకే, ఇప్పుడు V2 అంటే జస్ట్ లోడ్ కండిషన్, V2 0 అంటే నో లోడ్. V2 ఉన్నప్పుడు I2 ఉంటుంది మనకి, V2 0 ఉన్నప్పుడు I2 0. I2 0 అదే V2 ఉన్నప్పుడు I2 ఉంటుంది, ఉండకోకుండా ఎందుకు ఉండదు? అదే కదా ఇప్పుడు అందుకే ఇక్కడ లోడ్ కండిషన్ అని చెప్పి రాశాను, అందుకే ఇది కూడా డిఫైన్ చేశాను నీకు. సో కాబట్టి ఇప్పుడు నాకు ఈ కండిషన్ మాత్రమే తెలుసు. హలో, ఇప్పుడు నాకు ఈ కండిషన్ తెలుసు, E2 మైనస్ V2 బార్ E2 ఇది తెలుసు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు అనుకో, ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. ఇలాగే చెప్తాను, ఒక నిమిషం చెప్తాను. ఒక ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు, ఓకేనా? ఆ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్కి SC టెస్ట్ను OC టెస్ట్ కండక్ట్ చేసి ఆ మీటర్ రీడింగ్స్ అవన్నీ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా సెకండరీ సైడ్ టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉందో అని ఇచ్చాడు. V2 కూడా ఇచ్చాడు, V2 కూడా డిఫైన్ చేశాడు. అండ్ అదేవిధంగా నీకు అది అడుగుతాడు క్వశ్చన్లో, ఫైండ్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్ కరెంటా లేకపోతే 3/4 ఫుల్ లోడ్ కరెంటా అని చెప్పని అడుగుతాడు, అది కూడా ఇచ్చాడు. అండ్ సిమిలర్లీ నాకు కాస్ థీటా కూడా ఇచ్చాడు, ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర రెగ్యులేషన్ కావాలా అని చెప్పి అది కూడా ఇచ్చాడు, అది కూడా అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు నీకు ఫుల్ లోడ్ దగ్గర అడిగాడు అనుకున్నాం, సపోజ్ ఇప్పుడు నాకు V2 ఇచ్చాడు, నెక్స్ట్ ఫుల్ లోడ్ అని లేకపోతే 3/4 ఫుల్ లోడ్ అని ఇచ్చాడంటే కరెంట్ I2 కూడా ఇచ్చినట్టే కదా. అంటే ఇనిషియల్గా ట్రాన్స్ఫార్మర్కి S ఇస్తాడు, నెక్స్ట్ E2/E1 రేటింగ్ ఇస్తాడు, అంటే S అనేది 100 kVA లేకపోతే 200 volts/400 volts అని చెప్పి ఇస్తాడు, అది E2/E1 అవుతుంది. నెక్స్ట్ అదే ఆ క్వశ్చన్లో నాకు V2 కూడా ఇచ్చాడు, ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ వెన్ ఇట్ ఈస్ లోడెడ్ అని చెప్పి V2 కూడా ఇచ్చాడు. అండ్ సిమిలర్లీగా నాకు OC టెస్ట్ SC టెస్ట్ రీడింగ్స్ కూడా ఇచ్చాడు. సో ఇచ్చాడు కాబట్టి అప్పుడు సింపుల్ అయిపోతుంది, ఇంకా అవసరం లేదు, ఇంకా ఏది అవసరం లేదు, ఎందుకంటే V2 తెలుసు నీకు ఆల్రెడీ. అండ్ OC టెస్ట్ SC టెస్ట్ కూడా ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, నీకు RE1 XE1 నెక్స్ట్ RE2 XE2 కూడా తెలుసు కదా, ఆ పారామీటర్స్ నుంచి అవి కనుక్కోవచ్చు. సో కాబట్టి అప్పుడు డైరెక్ట్గా నేను ఈక్వివాలెంట్ సర్క్యూట్కి వెళ్ళిపోతాను, ఇక్కడికి ఈక్వివాలెంట్ సర్క్యూట్కి వెళ్ళిపోయి సపోజ్ ఇక్కడ R1 JX1 R2 JX2 వాల్యూస్ పెట్టుకుంటాను, ఓకేనా? నీకు ఎలాగో ఆల్రెడీ V2 కూడా తెలుసు, సో కాబట్టి ఇక్కడ V2 పెట్టుకుంటాను. నెక్స్ట్ ఈ ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర కనుక్కోమన్నాడా, 3/4 ఫుల్ లోడా అని చెప్పి అంటాడు. సో అప్పుడు నీకు I2 కూడా తెలిసిపోతుంది, ఎందుకంటే I2 = S/E2 కదా, ఆల్రెడీ నీకు రీడింగ్స్కి E2 ఇచ్చేసాడు. సో కాబట్టి దాని నుంచి I2 కనుక్కోవచ్చు. అప్పుడు ఈక్వివాలెంట్ సర్క్యూట్లో పెట్టుకున్న తర్వాత KVL వేస్తాను, KVL వేసినప్పుడు E2 వస్తుంది, ఓకేనా? సో మనకి ఇప్పుడు E2 తెలుసు, V2 తెలుసు, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు రెగ్యులేషన్కి ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాను అనుకో, అయిపోతుంది కదా సింపుల్గా KVL యూజ్ చేసి అలా కూడా చేసుకోవచ్చు సమ్స్ అలాగా. అది సో కాబట్టి నేను ఇలా E2 కనుక్కోకుండా నాకు డైరెక్ట్గా కావడం కోసం ఈ ఫార్ములా ఇదంతా దాని నుంచి దీన్ని డెరైవ్ చేసుకున్నాం అనమాట. I2 తెలుసు, నెక్స్ట్ XE2 RE2 తెలుస్తుంది, కాస్ థీటా ఇది, అది సింపుల్ KVLతో అయిపోతుంది అది తెలిస్తే. ఎప్పుడు మనకి ఒకవేళ V2 ఇవ్వలేదనుకో ట్రాన్స్ఫార్మర్లో, క్వశ్చన్ ఇచ్చినప్పుడు V2 రేటింగ్ ఫుల్ సెకండరీ సైడ్ ఫుల్ లోడ్ ఇచ్చినప్పుడు టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉందో అది ఇవ్వలేదనుకో, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది, దీనికి వెళ్ళాలి. అది సంగతి. SC టెస్ట్ OC టెస్ట్ ఇచ్చాడు, V2 ఇవ్వనప్పుడు అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఉంటాయి సమ్స్, అంతే. సరే అయితే ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? ఇంకేం లేవంటే మనకు చాలానే ఉన్నాయి, కాకపోతే అన్ని ఏరియాస్ లో అంటే ఇంకా టెస్ట్లు ఉన్నాయి, కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, స్కార్ కనెక్షన్ అవన్నీ. స్కార్ కనెక్షన్స్ అవన్నీ మనకు అవసరం, అంత డీప్గా అంత ఏం అడగట్లే, కానీ అవన్నీ మనకు అనవసరం, అవి మనకి రీసెర్చ్ కూడా ఏం ఉపయోగపడదు, మనకు కావాల్సిన ఇవే ట్రాన్స్ఫార్మర్ ఇవే, అవన్నీ అవసరం లేదు మనకి. సో కాబట్టి ఇది ఇలా ఉంటాయి. ఇది దీన్ని అసలు అలా ఇప్పుడు ఆ ఈక్వివాలెంట్ సర్క్యూట్ బేస్ చేసుకుని సమ్ ఎలా చేయాలో కూడా చేశాను, అది కూడా చూద్దాం, లేకపోతే తర్వాత చూద్దాం.
ఇష్టం, నీకు వర్క్ ఏం లేకపోతే చెప్పే. ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా ట్రాన్స్ఫార్మర్స్. ఒక్క నిమిషం ఉండు, అది చెప్తాను అయితే. ఇది రేపొద్దున చూద్దాం, నువ్వు అరగంటలు అయిపోతుంది. రేపు చెప్తాలే ఈ ప్రాబ్లం. ఓకేనా? సరే ఓకే, సరే అయితే ఉంటానే.